నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ఖమ్మంలో అవగాహన ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. భారీ ఎత్తున పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు. వార్తల్లోని వివరాలు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ఖమ్మంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులు విద్యార్థుల చేత ఈ ప్రదర్శన నిర్వహించారు. ఎయిడ్స్ భయంకరమైన వ్యాధి కాదని, అది ఒక దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పారు జిల్లా వైద్యాధికారి కొండలరావు. ఎయిడ్స్ డేను పురస్కరించుకొని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఇందులో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయని కొండలరావు తెలిపారు. ఎయిడ్స్ నిర్మూలనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుందని, దీనిపై ప్రజల్లో చైతన్యం పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇదే కాకుండా దాదాపు 350 కుటుంబాలకు మనం అన్ని రకాల లోన్స్ ఇప్పించడం జరిగింది. ఇది కాకుండా క్రిస్టియన్ అసోసియేషన్, సత్యసేవా సమితి వాళ్ళు ప్రతి నెల దాదాపు 2,40,000 రూపాయల సరుకులు రేషన్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకు ఇచ్చారు. ఒక అసోసియేషన్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈరోజు ప్రతి మనిషికి సపోర్ట్గా హెచ్ఐవి అనేది ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి తప్ప ఇది మహమ్మారి కానీ, ఇది ఒక పిశాచి కానీ, ఇది భయంకరమైన పెనుభూతం కాదు. ఇది ఒక సింపుల్ డిసీజ్, ఇది ఒక క్రానిక్ డిసీజ్, ఒక దీర్ఘకాల వ్యాధి మాత్రమే. దీనివల్ల ప్రమాదం లేదు. దాదాపు జీవిత కాలాన్ని మొత్తం 30 నుంచి 35 సంవత్సరాలు పెంచుకుంటూ పోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ ఆ దిశగా ఒక అవగాహన కోసం, వచ్చిన వాళ్ళకి సపోర్ట్ కోసం, రాని వాళ్లకు ఈ యొక్క మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ను మనం ఆపడం కోసం ప్రజలందరినీ కూడా ఒక అవేర్నెస్ సృష్టిస్తూ ప్రజలందరూ కూడా ఈ అవగాహన తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించదలిచాం. 88లో వరల్డ్ ఎయిడ్స్ డే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ అన్ని సంవత్సరాలు కూడా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ తోటి ఈరోజు హ్యాండ్స్ అప్ అండ్ ప్రివెన్షన్, చేతులు ఎత్తండి దాన్ని నయం చేయండి అనే ఉద్దేశంతో స్లోగన్ ఈరోజు 2016లో తయారైంది. ఈ 2016లో స్లోగన్ ప్రకారంగా ప్రజలందరూ కూడా చేతులెత్తి సంఘటితంగా, సమూహికంగా, సమైక్యంగా హెచ్ఐవి వ్యాధి పట్ల, ఎయిడ్స్ వ్యాధి పట్ల మనం ఒక యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా చక్కటి ర్యాలీ ఉంది. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఐసిడిఎస్, డిపిఓ, పంచాయతీరాజ్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రజలందరూ కూడా వచ్చేసి ర్యాలీలో పాల్గొన్నారు. సో మన ఉద్దేశం ఒకటే, ఖమ్మం జిల్లాలో ఈ 17,000 కేసులు కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల 69 కేసులు వస్తున్నాయి. ఇవి కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. మనకు ఐసిడిఎస్ సెంటర్స్ ఉన్నాయి, మనకి ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షణంలో కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. హామీలను ఎంత మేరకు అమలు చేశారో శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం వచ్చిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుధీర్ బాబుతో కలిసి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ పోరాటం చేయాలని ఆయన సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు రియంబర్స్మెంట్, డబుల్ బెడ్రూమ్ ఇలా ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరితమైన హామీలతో ప్రజలను మభ్యపెట్టారని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసి
రేపటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు 2.5 సంవత్సరాల క్రితం నా మేనిఫెస్టోనే నా భగవద్గీత అని చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో 35 రంగాలలో 35 విభాగాలలో సుమారుగా 117 వాగ్దానాలు చేసి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మేము సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని రేపు మీరు 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మీరు ఏ వాగ్దానాలు అయితే 2014లో భగవద్గీత అని చెప్పి మీ ప్రణాళికలో పెట్టిరో ఎన్నికల ప్రణాళికలో వాటిని రేపు శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అది 12% ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 3 ఎకరాల భూమి కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, మీరు ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తానే మాట కావచ్చు, జర్నలిస్టులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా రైతు రుణ మాఫీ కావచ్చు, ఏ ఒక్క విషయంలోనైనా మీరు ఎస్టీ తండాలను మీరు వచ్చిన 100 రోజులలో గ్రామ పంచాయతీలుగా మారుస్తానే మాట చెప్పారు. వాళ్లకు 12% రిజర్వేషన్ ఇస్తామనే మాట చెప్పారు. ఏ ఒక్క వాగ్దానాన్నైనా మీరు ఈ 22.5 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేసిర్రా? చేస్తే మీరు పత్రికా ప్రకటనల ద్వారా కానీ లేక పత్రికా విలేకరుల ద్వారా కానీ లేదా ఒక ప్రకటన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. లేనిపోని విషయాల్లో మీరు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా. ఈ 2.5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, మీరిచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి మాటలు వాటికి వీటికి ఏమైనా పొంతన ఉందా తెలుసుకోవడానికి రేపు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్గా మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళాను నిర్వహించారు. దీనికి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నుంచి భారీ ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చారు. పలు కార్పొరేట్ సంస్థలు ఇంటర్వ్యూలు చేపట్టాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సి న్యూస్. మా అబ్బాయికి 4 రోజుల మట్టి జ్వరంగా ఉంది. ఏలూరు తీసుకెళ్ళమన్నారండి. ఏలూరు తీసుకొచ్చాం. ఏలూరులో మాకైతే మిషన్లు లేవు, ఇక్కడ పని అవదన్నారండి. సరితసి హాస్పిటల్కి వచ్చామండి. డాక్టర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదమ్మా మేము చూస్తామన్నారండి. బాగా చూశారు. ఇప్పుడు మా బాబుని తీసుకుని మేము ఇంటికి వెళ్తున్నాము. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కోనేరు విజయ్ కుమార్ గారి సారథ్యంలో సామాన్యుడికి అందుబాటులో ఆధునిక వైద్యం. చరితశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. వార్తల్లోని వివరాలు. 1వ తారీఖున డబ్బులు తీసుకుందామని బ్యాంకులకు వెళ్తే డబ్బులు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 1వ తేదీన జీతాలు తీసుకుందామని వెళ్లిన వారికి బ్యాంకులు చుక్కలు చూపించాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 నగదు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కొంతమేరకే డబ్బులను అందించింది. ఆర్బీఐ నుంచి డబ్బులు అందక బ్యాంకులు ఏటీఎంల వద్ద నో క్యాష్ అనే బోర్డులు వెలుస్తున్నాయి. దీంతో డబ్బు కోసం ఖాతాదారులు బ్యాంకుల వద్ద ఎదురుచూపులు చూశారు. కొన్ని బ్యాంకులకు డబ్బు వచ్చిన గంటల వ్యవధిలోనే ఖాళీ అయ్యాయి. క్యూ లైన్లో నిలిచిన వారు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. బ్యాంకులు తెరిచిన కొన్ని గంటలకే బ్యాంకుల ముందు నో క్యాష్ అనే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇలా 4 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది.
వచ్చే నెలలోనే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు భక్త రామదాస్ ప్రాజెక్టు ద్వారా సాగునీటి అవసరాలకు కృష్ణానది జలాలను అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో మంత్రి హైస్కూల్ అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. అనంతరం సుమారు 4 కోట్లతో ముల్కలపల్లి రహదారి పనులను ప్రారంభించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లోకేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కవిత తదితరులు పాల్గొన్నారు. దయచేసి క్షేత్రస్థాయిలో అభివృద్ధిని కోరుకున్నటువంటి మంత్రులు ఖచ్చితంగా భగీరథ ప్రయత్నంతో సీతారాం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సమయాల్లోనే తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి సాగునీరు అందిస్తే ఇక్కడ ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి తోడ్పడుతుంది. మీరు అన్నిటికన్నా దాన్ని ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నా వచ్చే ముఖ్యమంత్రి, పర్మిషన్ ఇచ్చే ముఖ్యమంత్రి, మీరు ఏది అడిగితే అది ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేసే కలెక్టర్, మీకు ఇంత వెసులుబాటు ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ పేరు చెప్పి మీరు ఇంకా మాటలు చెప్తే అది మీ తప్పు మాది కాదు. వాళ్ళు చేయకపోతే అది తాతోడు చేయండి. 15 సంవత్సరాలు బట్టి అట్నే ఉంటుంది దాని పని. కాబట్టి అది ఇంపార్టెంట్. రేపు సీఎం గారు స్విచ్ ఆన్ చేసే లోపల మీరు కెనాల్స్ మొత్తం కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. కాబట్టి గ్రామస్తులు కూడా ఈ కష్టాలు తీరే అవకాశం వచ్చింది. కాబట్టి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని అభిప్రాయాలు ఉన్నా పర్వాలేదు, కానీ ఈ మండల కేంద్రం అభివృద్ధి జరగడానికి మీరేం చెప్తా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సహకరించమని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. స్కూల్ బిల్డింగ్ కావచ్చు, రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇంకో పని కావచ్చు, అందరూ సహకరించి ఎవరైనా రోడ్డు వైడనింగ్ లో పేదోళ్లు పోతే శంకరయ్య గారు చెప్పినట్టుగా ఈ 18 కాదు ఇంకో 18 కూడా ఇల్లు ఇస్తాను. రోడ్లు పోయే పేదవాళ్ళకి మాత్రం ఇల్లు ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను గతంలో కూడా చెప్పా ఈ ఆఫీసులన్నీ మెయిన్ రోడ్డుకు ఉండాలని, కానీ మీకు ల్యాండ్ ప్రాబ్లం ఉంది. అన్ని తీసుకొచ్చి ఇటు పెట్టారు. మళ్ళీ ఆ రోడ్లన్నీ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ పోదు. ఇప్పుడు పడగొడితే ఆ పక్కన ఉన్నవాడు కాళ్ళకు బాధ, నా మీద వాళ్ళ కోపం, నా గోడ పగలు కొట్టారు, లేకపోతే నా ఇల్లు పగలు కొట్టారు, నా మీద బాధపడతారు. కానీ చేయకపోతేనేమో ఉపయోగం లేని పని. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఉంటే ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టేది మనం మాదిరీపురంలో. అది కొద్దిగా ఆలస్యమైంది, దండపడి 2-3 సార్లు తిరిగితే కానీ అది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనకి రావాలి, మాదిరీపురం నుంచి రావాలి. పాలేరు నుంచి అయితే వచ్చేస్తాయి, అయిపోయింది. కాబట్టి మాదిరీపురం నుంచి రావాలంటే 1 నెల ఆలస్యం అవుతుందని అనుకుంటున్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండాకాలంలో ఏదో 1 నెలలో ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి. ఈ ఏరియాకి కావాల్సిన సాగునీరు, తాగునీరు ఈ రెండే నా ప్రాధాన్యత. ఈ 2 ఉంటే మీ జీవితాలు బాగుంటాయి అనేది నా నమ్మకం. గతంలో చేయలేకపోయా, ఇప్పుడు తప్పనిసరిగా ఈ నెలలోనే వీలైతే సంక్రాంతి లోపులోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ నీళ్లు వదిలిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ఖమ్మంలో అవగాహన ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. భారీ ఎత్తున పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.